నడుము పట్టిందంటారు. ఒక కండరం పట్టుకోవటం వల్ల అది క్యాచ్ అంటారు, మజిల్ క్యాచ్ అంటారు. మజిల్ క్యాచ్ వదిలేసింది, తగ్గిపోయింది. దీర్ఘకాలికంగా నడుము నొప్పి ఉన్నప్పుడు ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. 100 మందికి నడుము నొప్పి ఉంటే ఎవరికో ఒకడికి అవసరం. అంతేగాని విచక్షణారహితముగా ఆపరేషన్ చేయకూడదు. ఎవరికి కావాలి? కొంతమందికి పాదం ఆడటం ఆగిపోద్ది, ఇక పాదం మీద ప్రభావం పడుతుంది, కండరాల బలహీనత ఉంటుంది, లేదా అలాగే మలమూత్ర విసర్జన కంట్రోల్ తప్పుతుంది. వాళ్ళకి చేయాలి కానీ నొప్పి తగ్గించడానికి మాత్రం ఆపరేషన్ అవసరం లేదు. నరం మీద కానీ వెన్నుపాము మీద కానీ తీవ్రమైన ఒత్తిడి చేసినప్పుడు, పాదము కదలిక మీద ప్రభావం చూపినప్పుడు పాదముని కిందకి వెళ్ళిపోతుంది. ఫుట్ డ్రాప్ అంటారు. అంటే ఇక పాదం ఇటు పైకి లేకపోతే ఇట్లా కిందకు ఉండిపోతుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్ అవసరం. అది కూడా న్యూరో సర్జన్తో చేయించుకోండి. న్యూరో సర్జరీ అయితే అనుభవజ్ఞులు, మైక్రో సర్జరీ, తర్వాత లేజర్ సర్జరీలు, రోబాటిక్ సర్జరీ లాంటివి వచ్చినాయి. న్యూరో సర్జన్స్ బాగా చేస్తారు. ఇక ఇటువంటి తరుణంలో దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు, వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే నడుము నొప్పులకి ట్యాబ్లెట్లు ఇస్తారు. నొప్పి ట్యాబ్లెట్లు ఇస్తే మూత్రపిండాలు పాడైపోతాయి. కనుక ఆ మూత్రపిండాలు పాడైపోతే మనం చేసేది ఏమి లేదు. ఇక తర్వాత డయాలిసిస్, మంచం ఎక్కడమే, డయాలిసిస్ ఎక్కాలి, డయాలిసిస్ చేయించుకోవడమే. అటువంటి తరుణంలో మనము ఏదైనా మార్గాలు ఉన్నాయా అని అంటే, లీ ఫార్మా కంపెనీ వారు చక్కటి హెర్బల్, ప్రకృతి నుంచి లభించే వస్తువులతో రసాయన రహిత మందులు తయారు చేశారు. దాని పేరు స్పైనో కార్డ్. స్పైనో అంటే స్పైనల్ కార్డు, వెన్ను పూస, కార్డు. ఇవి దీంట్లో 90 ఉంటాయి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 ట్యాబ్లెట్లు. ఈ 3 ట్యాబ్లెట్లు వరుసగా 3 నెలలు వాడాలి. దీంట్లో ఏముంటుంది? అశ్వగంధ అనే ఆయుర్వేద మందు, అట్లాగే కర్కుమిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ డి, షల్లాకి, ఇవన్నీ కూడా ఆయుర్వేదం హెర్బల్ మూలికల మిశ్రమంతో తయారు చేసిన ట్యాబ్లెట్. సార్, ఇక్కడ న్యాచురల్ లూబ్రికెంట్ అని ఉంది కదా, అది ఎట్లా పనిచేస్తుంది అసలు? న్యాచురల్ లూబ్రికెంట్ అంటే ఏంటంటే, ఆ పూసల మధ్య ఏదైతే డిస్క్ ఉందో మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి పనికొచ్చేలా చేస్తుంది. ఆ విధంగా ఈ స్పైనో కార్డ్ అనేది వండర్ఫుల్ డ్రగ్. కొంతమంది ఏం చేస్తారంటే, ఓ నెల వాడి మానేస్తారు. ఓ నెల మానేయకూడదు, 3 నెలలు దీని కోర్సు, 3 నెలలు వాడాలి. దీంతోపాటు సయాటికా తీవ్రంగా ఉంటే దీంతోపాటు ఇంకో మందు కూడా నేను చెప్తాను, అది కూడా వాడండి, చక్కగా పనిచేస్తుంది. అదే మందు షుగర్ వల్ల అరిచేతులు, అరికాళ్ళు మంటలు తీవ్రంగా ఉండి ఎన్ని మందులు వాడినా, న్యూరోబయాన్ వాడాం, అది వాడాం, ఇది వాడాం, తగ్గని వాళ్ళకు కూడా పనికొస్తుంది. అంటే ఈ సయాటికాతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అరిచేతులు, అరికాళ్ళు మంటలు తగ్గకపోతే పనిచేస్తుంది. దాని పేరు ప్రెగాబాలిన్ NT 75/10 అనేది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, కనీసం 3 నెలలు వాడాలి. 15 రోజులతో తగ్గదు. ప్రెగాబాలిన్ PREGABOLIN 75/10 అది వాడాలి. ఇంకో లాభం ఉంది, దీన్ని వాడితే శరీరంలో మెడలో పూసలు ఉన్నాయి, నడుములో పూసలు ఉన్నాయి, ఈ ఉదరకోశం వెనకాల కూడా ఉన్నాయి. ఎక్కడ నడుము నొప్పి ఉన్నా, ఎక్కడ మెడ నొప్పి ఉన్నా కూడా తగ్గిపోతుంది. నడుము నొప్పితో పాటు మీకు మెడ నొప్పి ఉంటే తగ్గుతుంది. ఇదే కాకుండా దీంట్లో ఉండే ఈ ప్రకృతి హెర్బల్ ప్రభావం వల్ల మీకు కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. దీంతో పాటు ఎక్కడైతే నడుము నొప్పి ఉందో అక్కడ స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్, ఇది సహస్రయోగ తైల ప్రకరణం, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం శాస్త్రీయంగా తయారు చేసిన ఆయింట్మెంట్. రోజుకు ఒక 5 సార్లు రాసి మర్దన చేస్తే, కాపటం కూడా పెట్టుకోవచ్చు, మర్దన చేస్తే చక్కటి ఉపశమనం నడుము నొప్పికి లభిస్తుంది. వీటితో పాటు మనం ఎముక అనగానే కేవలం కాల్షియం, విటమిన్ డి అంటాం, కాదు. దాంతోపాటు మెగ్నీషియం అవసరం, విటమిన్ కే అవసరం, జింక్ అవసరం, ఇవన్నీ కలిగి ఉన్నది. ఈ బోన్ రిడ్జ్లో ప్రకృతిలో లభించే కాల్షియం కూడా ఉంటుంది.
రోజుకొకటి మధ్యాహ్నం పూట వరుసగా 3 నెలలు వాడాలి. బోన్ ఎవరైనా రెడ్డి వాడొచ్చా ఇది? ఎవరైనా వాడచ్చు. ఓకే. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు అందరూ వాడచ్చు. వీటితో పాటు మహాబీర విత్తనాలు, ఉమ్, ఇవి బొప్పాయి గింజలు ఎండబెడితే ఎట్టుంటాయి అట్టగా ఉంటాయి. ఉమ్, మహాబీర అంటే బేర విత్తనాలు కాదు, ఇవి వన తులసి విత్తనాలు. ఓకే. తులసిలో రకాలు ఉన్నాయి, వన తులసి. దీంట్లో కూడా మోసాలు, కల్తీ మోసాలు ఏంటంటే బొప్పాయి గింజలు ఎండబెట్టి ఏ మహాబీర విత్తనాలు అని చెప్పి సంచుల్లో పోసి కిలోల కొద్దీ అమ్మేస్తున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు. అంతే.